నిపుల్ క్రాక్స్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో నిపుల్ క్రాక్స్ ఎందుకు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఫీడింగ్ ఆపేయాలా? హలో అండి, నేను మీ డాక్టర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్లో కొన్నిసార్లు నిపుల్ క్రాక్స్ రావడం అనేది చాలా కామన్ కండిషన్. మెయిన్ రీజన్ ఏంటంటే బేబీ కరెక్ట్గా ల్యాచ్ అవ్వకపోవడం. అంటే కొన్నిసార్లు బేబీ నిపుల్ మాత్రమే మౌత్లో పెట్టుకోవడం, అంటే ఏరియోలా చుట్టూ పార్ట్ని మౌత్లో కరెక్ట్గా పెట్టుకోకుండా ఉండడం అనేది మెయిన్ రీజన్. సో సిమ్టమ్స్ ఏంటంటే నిపుల్ పెయిన్ డ్యూరింగ్ ఫీడింగ్ సమయంలో నిపుల్ పెయిన్ ఉండడము, నిపుల్ మీద క్రాక్స్ ఉండడము, కొన్నిసార్లు ఆ క్రాక్స్ నుండి బ్లీడింగ్ రావడము అండ్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఈ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? యూజువల్గా కరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఓన్లీ నిపుల్ కాకుండా నిపుల్ పక్కన ఉన్న బ్లాక్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియోలా, దాన్ని కూడా బేబీ మౌత్లో పెట్టేలాగా చూసుకోవాలి. బేబీ ల్యాచ్ని చెక్ చేయండి. ఫీడింగ్ తర్వాత కొన్ని డ్రాప్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ని నిపుల్ మీద జస్ట్ అప్లై చేసుకోండి. నిపుల్ కొంచెం నీట్గా క్లీన్గా ఉంచుకోండి. డాక్టర్ అడ్వైస్ తీసుకొని లానోలిన్ క్రీమ్ కానీ ఏదైనా మాయిశ్చరైజింగ్ జెల్ కానీ యూజ్ చేయొచ్చు. సో మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే సివియర్ పెయిన్ ఏమైనా ఉంటే, ఫీవర్ వస్తే, బ్రెస్ట్ రెడ్నెస్ ఉన్నా, బ్రెస్ట్ వాపు వచ్చినా, దాంట్లో నుండి పస్ ఏమైనా డిశ్చార్జ్ ఉన్నా, లేకపోతే ఆ క్రాక్స్ జనరల్ ప్రికాషన్స్తో కూడా హీల్ అవ్వట్లేదు అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ రిమెంబర్, నిపుల్ క్రాక్స్ వచ్చాయని బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ల్యాచ్, ప్రాపర్ కేర్తో చాలామంది మదర్స్కి ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.